Hello students, welcome back to my channel. Breaking news. Student unions SFI, AASF, PDSU, NSUI collectively gave a call to close all the schools and colleges throughout the nation tomorrow in protesting against the irregularities of NEET, UG, PG and NET examinations. They are demanding for the resignation of Central Education Minister. They also demand to abolish NTA, National Testing Agency, who is responsible to conduct these exams. And these associations, they claim that during the last 5 years 65 paper leakage incidents took place. So Prime Minister Narendra Modi must look into the case immediately and take stern action against the culprits. నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు రేపు జూలై 4న దేశవ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి అని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎన్టీఏను అబాలిష్ చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి ఈ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 5 ఏళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి కాబట్టి దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరుతున్నాయి. అలాగే కల్ప్రిట్స్ని, నేరస్తుల్ని వెంటనే పట్టుకోవాలని, వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పేసి ఈ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి రేపు చాలా వరకు స్కూల్స్ అండ్ కాలేజెస్, డిగ్రీ అయినా జూనియర్ అయినా ఏదైనా సరే స్కూల్స్ అండ్ కాలేజెస్, యూనివర్సిటీ లెవెల్లో కూడా బంద్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు చాలా వాటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి త్రూ అవుట్ ద కంట్రీ అన్నారు, నాట్ ఓన్లీ టీఎస్ ఏపీ, దేశం మొత్తం మీద. ఓకే, సో రేపు ఈ స్కూల్స్ కాలేజెస్కి హాలిడే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.